ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వెండితెర ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు వైవిధ్యమైన దర్శకుడు దేవా కట్టాతో చేతులు కలపబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సినిమాలతో పొలిటికల్ డ్రామాలను డీల్ చేయడంలో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు దేవా కట్టా. ఇటీవల ఆయన రూపొందించిన మయసభ వెబ్ సిరీస్ ఓటీటీలో భారీ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ దేవా కట్టా మేకింగ్ స్టైల్ను మరోసారి ప్రూవ్ చేసింది. పవన్ కళ్యాణ్ వంటి పవర్ఫుల్ పర్సనాలిటీకి తగిన ఇంటెన్స్ స్క్రిప్ట్ను దేవా కట్టా ఎప్పటి నుంచో సిద్ధం చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు ప్లాన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీది. పవన్ కళ్యాణ్ కోలుకుని కాస్త సమయం దొరకగానే ఈ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఈ ప్రాజెక్టును రికవరీ ప్లాన్లో భాగంగా పట్టాలెక్కిస్తున్నారు. దేవా కట్టా డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా కేవలం వినోదం కోసమే కాదు, ఒక పొలిటికల్ పర్సన్ కోసం ఉండబోతుందని టాక్. వచ్చే ఎన్నికలలోపే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ అసలు ప్లాన్. దేవా కట్టా రాసే పదునైన డైలాగ్స్, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడైతే రాజకీయాల్లో ప్రకంపనలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలే దేవా కట్టా మార్క్ పొలిటికల్ డ్రామా, ఆపై రాజ్యాంగం తెలిసిన ఒక పవర్ఫుల్ లీడర్. ఇక వెండితెరపై దేవా కట్టా సృష్టించబోయే ఈ సరికొత్త మయసభలో పవర్ స్టార్ సృష్టించే ప్రభంజనం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి. రాజకీయం అంటే చదరంగం కాదు, జనబలం అని నిరూపించేలా సాగే ఈ పోరాటం వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ఫుల్ రికార్డులు తిరగరాయడం ఖాయం.